ఒక్క నిమిషం మాట్లాడదాం. హర్షవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్తారు దీనిపైన? ఈ మూసీ పరివాహ ప్రాంతాల్లో ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తారు. నిన్న కేటీఆర్ వెళ్తే కూడా ఒక్కటండి, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి ఇప్పుడు మంత్రులు ఉన్న వీళ్ళందరూ కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి పర్యటనలు చేసినప్పుడు ఎప్పుడు కూడా ఈ దాడులు ఇలాంటివన్నీ జరగలేదు. కానీ మీ సర్కారు వచ్చినాక ఇట్లా వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శించి వద్దామంటేనేమో దాడులకు పాల్పడుతున్నారు. నిన్న కేటీఆర్ వెళ్ళినప్పుడు కాదు, నిన్ననే కాదు, ఇప్పుడు గతంలో ఖమ్మం హరీష్ రావు వెళ్ళినప్పుడు అక్కడ దాడులు చేశారు. ఒకసారి నల్గొండ వెళ్ళినప్పుడు అక్కడ కోడిగుడ్లతో దాడులు చేశారు. ఎందుకు చేస్తున్నట్లు ఇది దాడులు ఎందుకు చేస్తున్నట్టు? మ్యూట్లో ఉన్నారండి హర్షవర్ధన్ గారు, మ్యూట్లో ఉన్నారు చూడండి. రాజేష్ గారు మాట్లాడండి. ఇప్పుడు హైడ్రా వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానికం చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఇది ఒక మంచి నిర్ణయం అని ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే అనేక ఏళ్లుగా ఆ హైడ్రా ఈరోజు ఏదైతే తీసుకొచ్చిండ్రో బఫర్ జోన్లలో కానీ లేకపోతే ఈ చెరువులలో కానీ ఈ కట్టడాలు అనేటివి అక్రమ కట్టడాలని తెలిసినా కూడా గత అధికారులు కానీ గత ప్రభుత్వాలు కానీ ఏం చేయలే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నందుకు, ఇవాళ ఆ పేరు వస్తున్నందుకు ప్రతిపక్షాలకు మాత్రం చాలా కంటగింపుగా ఉన్నట్టుంది. ఇందాక సునీతక్క అన్నట్టు ప్రజలు గందరగోళంలో లేరమ్మా, ప్రతిపక్షాలు గందరగోళంలో ఉన్నాయి. ఎందుకంటే వేరే దారి లేదు మీకు. ఇక ఇంకొక విషయం రాజేష్ అన్న, ఈరోజు రేవంత్ రెడ్డి గారు లేదా మా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయము ఇవాళ కొంతమందికి అక్కడక్కడ ఇబ్బంది కావచ్చు, చాలా వేల మీద లెక్క పెట్టినంత మందికి. కానీ భవిష్యత్తులో ఈ నిర్ణయం అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎన్ని మాటలు ఎవరన్నా ఎవరు ఎన్ని ఎత్తి చూపినా కూడా దీన్ని కొనసాగిస్తూనే ఉంటుంది ప్రభుత్వం. ఇంకొకటి చెప్పిండ్రు, గతంలో రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా ప్రతిపక్ష నాయకులు పోతే ఎక్కడ కూడా దాడులు జరగలేదు. ఇవాళ ఈ ప్రభుత్వంలో హరీష్ రావు గారి మీద మొన్న ఖమ్మంలో ఇవాళ ఇక్కడని. రాజేష్ అన్న, మీరు కూడా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఎప్పుడన్నా మమ్మల్ని బయటికి వెళ్ళనిచ్చిర్రా అన్న? వాళ్ళ ప్రభుత్వంలో ఫర్ ఎగ్జాంపుల్ నాది మహబూబ్ నగర్ టౌన్ లో ఉంటా నేను. మహబూబ్ నగర్ లేదా పక్కన దేవరకద్రనో నారాయణపేటనో హరీష్ రావు వస్తున్నాడంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్లు చేసేదే. మేము బయటకు పోయి ఒక ప్రాతినిధ్యం ఒక కాగితం రాసుకొని పోయి ఇద్దామంటే కూడా మాకు అవకాశం ఇచ్చేది లేకుండే. ఇవాళ మేము ఎంతో స్వేచ్ఛగా వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినాము. వాళ్ళకున్న గన్మెన్లు అట్లనే పక్కలు ఉన్నారు. వాళ్ళను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అరే బడపల్లాగా మీరే చేసి నాశనం చేసింది కాక మళ్ళీ మీరు ఏమో ముట్టుకొని వచ్చినని వాళ్ళు చీదరించుకుంటున్నారు తప్ప మాకేం సంబంధం? ఇవాళ రవీంద్ర గారు ఉన్నారు. అసలు ఈ మూసీ ప్రాక్షాళనకు మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ తీసుకొచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఎవరు? 2017 మార్చి 25వ తారీఖున. మరి మీరు చూడండి, ఉంటది గూగుల్లో కొడితే కూడా వస్తుంది. 2017 మార్చి 25వ తారీఖున ఇదే కేటీఆర్ గారు ప్రకటించలేదా? ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదా? ఆ కార్పొరేషన్ చైర్మన్ కు జీతం కూడా ఇవ్వలేదా? ఇచ్చిండు. అక్రమ కట్టడాలను కూడా వాళ్ళకు ఐడెంటిఫై చేశారు. ఇవన్నీ ఉన్నాయి అన్న. రాజేష్ అన్న, మీరు నాకు టైం ఇస్తే ఒక 20 సెకండ్స్ వీడియో కేటీఆర్ గారు ఎంత ర్యాష్ గా మాట్లాడింది తెలుసా? మీరు ఏంటండి ఎంత ర్యాష్ గా మాట్లాడండి. ఆయన నిర్దాక్షిణ్యంగా కూల్చేయండి, ఎవడు అడ్డం వచ్చినా పోలీసులను తీసుకెళ్లి కూల్చేయండి అని చెప్పిండు. వినండి. కూల్ చేసినాం అన్న, వీడియో చూపించడానికి ముందు కూల్ చేసినాం అన్న. నిర్దాక్షిణ్యంగా తొడిపాలి బుల్డోజర్లు పెట్టి మన జేసీబీలు పెట్టి ఎవరు అడ్డం వచ్చినా కూడా పోలీస్ సపోర్ట్ తీసుకుని కొట్టిపాలి. డోంట్ స్పేర్ ఎనీబడీ. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం ఇప్పటి నుంచి. నిర్దాక్షిణ్యంగా ఎవడు అడ్డం వచ్చినా పోలీసులను బుల్డోజర్లు జేసీబీలను తీసుకుపోయి కూల్చేయమన్నాడు. మరి అదే కేటీఆర్ పోయి ఇవాళ అలా డ్రామాలు ఆడుతుంటే పబ్లిక్ ఊకుంటారా అన్న? పబ్లిక్ ఊకుంటారా? కాబట్టి ఇగో ఏం పని లేదు ప్రతిపక్షాలకు. ఇవాళ ప్రజల నిర్ణయానికి వదిలిపెట్టండి, మేము చేసే పని మంచి. ఒకటి హర్షవర్ధన్ గారు, ఒక పాయింట్ ఇక్కడ. సరే, మీరు మంచి చేయాలనే మీరు ముందుకు వెళ్తున్నారు, చేస్తున్నారు. ఇది ఎవరెవరు చేయాల్సిందే. ఎందుకంటే ఈరోజు హైదరాబాదు
నడి బొడ్డున మూసి వెళ్తుంది కాబట్టి ఇది రాబోయే రోజుల్లో దీన్ని మనము ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందులు పడతారు ప్రజలు, ఎందుకంటే అంటు రోగాలు వస్తుంటాయి, ఆ మూసి అలాగనే పోతుంటే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. కానీ దీని స్టార్టింగ్లో అందరూ బాగుంది, మంచి కార్యక్రమం చేపట్టారు ముఖ్యమంత్రి గారు, హైడ్రా రావాలి, ప్రతి జిల్లాకు రావాలి, మా ప్రాంతానికి రండి, మా కాలనీకి రండి అని చాలామంది వినతులు ఇచ్చారు, చేశారు. అది రాను రాను ఎందుకో నెగిటివ్ అవుతుంది. మరి ఎక్కడ తప్పిదం జరుగుతుందో తెలియట్లేదు. కానీ ఒకప్పుడు మాకు హైడ్రా కావాలి అన్న వాళ్ళు ఈరోజు మాకు హైడ్రా వద్దు అనే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ తప్పిదం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది కొంత ప్రభుత్వం కూడా విశ్లేషించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే మూసి పరివాహ ప్రాంతంలో ఉన్న వాళ్ళను మీరు కూల్చేస్తున్నారో కదా, ఇప్పుడు ఇంతకుముందు రవీంద్రరావు గారు అన్నట్లు అవగాహన కల్పించింటే బాగుండేది. వాళ్ళకు ఒక అవగాహన కల్పించి ఇక్కడ ఉంటే మీకు ఇబ్బందులు వస్తాయి, ఇది చేస్తే ఇగో మీకు ఈ ప్రాంతంలో మేము ఇల్లు ఇస్తున్నాము, మీరు ఇగో ఈ రాజీవ్ గృహకల్ప ఉంది, ఈ ఇందిరమ్మ ఇల్లు, ఇది చేసి ఉంటే మీరు చేస్తున్న ప్రోగ్రాంకి బ్రహ్మరథం పట్టేవాళ్ళు ప్రజలు. ప్రతిపక్షాలకు కూడా అవకాశం లేకుండా పోయేది. ఒక 8 నెలల్లో ఈ రోజు ప్రతిపక్షానికి మీరు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు, మంచి ఆయుధాన్ని ఇచ్చారనిపిస్తుంది నాకు. అన్న ఆయుధం లేదు, పాడు లేదు. మేము ఆల్రెడీ 13,600 కుటుంబాలకు ఆల్టర్నేట్ చూపిస్తున్నాము, మీరు ఖాళీ చేయండి అని చెప్పినాము. గతంలో ఉన్నటువంటి మూసీ రివర్ ఏదైతే 50 మీటర్స్ ఆ లెంత్ ఉందో గవర్నమెంట్ ఆఫ్ టిఆర్ఎస్, ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించిన దాన్నే కొనసాగిస్తున్నాం. మేము ఒక ఇంచు కూడా మేము ఎక్కువ వెళ్ళలేదు. ఆ రోజు కేటీఆర్ గారు ఎందుకు నెగిటివ్ వస్తుందని హర్షవర్ధన్ గారు పాయింట్ నేను అదే చెప్పబోతున్నా, నన్ను చెప్పని అన్న అదే చెప్పబోతా ఉన్నా. ఇప్పుడు మేము ఇక్కడ చాలా క్లారిటీగా ఉన్నాము. ఎవరైతే అక్కడ కోల్పోతున్నారో నివాసాలు వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపించడము, వాళ్ళకి ఆల్టర్నేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా అధికారులు వెళ్ళి. కానీ ఇక్కడ ఎక్కడో దగ్గర ఉంటారు కదన్న ఈ లీడర్ గిరి అనేది ఉన్నోళ్ళు, వాళ్ళు ఉచ్కా ఇస్తా ఉన్నారు, వాళ్ళ ప్రజానికాన్ని కొంత టెంప్ట్ చేస్తా ఉన్నారు లీడర్లు. ఏదైనా కూడా స్థానికంగా ఇట్లా ఉన్నోళ్ళు చాలా బీద వాళ్ళు ఉంటారు, అక్కడ గుడిసెలు వేసుకోనో లేకపోతే కొన్ని నివాసాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళకు లోకల్ లీడర్ల ఇన్ఫ్లుయెన్స్ పని చేస్తుంది. ఇక ఏం పని ఉంది కదా టీఆర్ఎస్ వాళ్ళకు, ఇంకా బీజేపీ వాళ్ళు ఫుల్ ప్లేట్ గా దిగలే. టీఆర్ఎస్ వాళ్ళకి ఏం పని ఉంది? ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. హైదరాబాద్ లో మా ఓట్లు ఎక్కువ పడ్డాయి, హైదరాబాద్ లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పాగా వేయబోతున్నారు. ఇక మాకు పుట్టగతలు ఉండవు. రాష్ట్రంలో రూరల్ ఏరియాలో రాలే, మాకు అర్బన్ ఏరియాలో వచ్చినాయి. అర్బన్ లో కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ హృదయాల్లో స్థానం సంపాదించుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళకి బెంబేలు ఎత్తుకొని బామ్మర్దులు మంది మాగాదులు తిరుగుతున్నారు. వాళ్ళను ప్రజలు చీకొడుతున్నారు. మా కాంగ్రెస్ లోకి ఏం పని లేదన్నా, మా పనులు మేము చేసుకుంటున్నాం. ప్రజలే ఏం డ్రామాలు రా బాబు, నువ్వే వస్తేవి, నువ్వే జీవో ఇస్తేవి, నువ్వే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తేవి, నువ్వే 4 సార్లు మోడీని కలిసి వస్తేవి, ముష్టి ప్రక్షాళనకు నిధులు ఇవ్వమని ఇవన్నీ చేసింది మీరు, మళ్ళీ వాళ్ళు వచ్చి డ్రామాలు ఆడుతున్నారని ప్రజలు మీరు అన్నట్లు ఇంతకుముందు కేటీఆర్ ఒక ఆడే వినిపించారు, మీరు నిర్దాక్షిణంగా కూల్చేయండి అని. కానీ అది వాళ్ళు ఆ కార్యక్రమం చేయలేదు. ఎందుకంటే ఆ విషయం నాకు అర్థమైందేమో, ఎందుకంటే చేస్తే ఇక్కడ టచ్ చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి మాకు అని చెప్పేసి టచ్ చేయలేదేమో. ఆ టచ్ ఇబ్బందులు వేరన్నా, ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఉంటాయి, రోజువారీ కార్యక్రమాల్లో కూడా అనేక ఇబ్బందులు ఉంటాయి. కానీ ప్రజలు ఎన్నుకునేది దానికోసం కాదు కదా. ప్రజా క్షేమం కోరి 4 కాలాల పాటు ఉపయోగపడే పనులు మా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. వీళ్ళలాగా ఆ పూట అన్న రాయేష్ అన్న అర్ధ గంట వర్షం పడితే హైదరాబాద్ లో తిరగలేం. మీ టీవీలలోనే చెప్తుంటారు పలానా ఏరియాలో రద్దీ ఉంది పోవద్దు, పలానా ఏరియాలో నీళ్లు వారుతున్నాయి పోవద్దని. మరి అంతకన్నా పెద్ద వర్షాలు రూరల్ ఏరియా పడితే ఎందుకు తిరుగుతున్నాం మేము? అంటే ఇక్కడ నాలాలు కబ్జాలు కాలేదు చాలా చోట్ల, అక్కడ అన్ని కబ్జాలు అయినాయి. గత 10 సంవత్సరాలలో హైదరాబాద్ చుట్టూన్న చెరువులు, కొన్ని వేల చెరువులు రియల్టర్లు కబ్జా చేసి FTL లో. కరెక్టే మీరు అన్నది, ఏమంటున్నా మీరు ఇది అన్నది యాక్చువల్లీ కరెక్టే, కానీ చేసే విధానం ఇది కాదేమనిపిస్తుంది. మంచి కార్యక్రమం చేస్తున్నారు, దీన్ని ఎవరు తప్పు పట్టలేదు, చేసే విధానం సరిగా లేదేమని. అన్న నేను ఏమంటున్నా, మహాభారత యుద్ధంలో కూడా మొత్తం ప్రజలు పాండవుల మీద సింపతి చూపించిండ్రు. అట్లా అని చెప్పేసి పాండవులు చేసే పనిని తప్పనలే. పాండవులు ధర్మం కోసం పోరాడిండ్రు. ఈ రోజు మీరు 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లలో KT రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రి, స్వయాన సీఎం గా నడిపించినటువంటి వ్యక్తి. ఆయన హయాంలోనే కొన్ని వేల చెరువులు కబ్జాకు గురైనవి. స్వతహాగా ఆయన కూడా FTL జోన్ లోనే ఫామ్ హౌస్ కట్టుకున్నాను కూడా ఆరోపణలు ఉన్నవి. ఆయన ఈ వ్యవస్థను కాపాడలేకపోయిండు. రేవంత్ రెడ్డి గారు ఈ వ్యవస్థను కాపాడితే మహా అయితే రేవంత్ రెడ్డి గారు ఈ 4 ఏళ్ళు సీఎం ఉంటాడు, లేదా అదృష్టం ఉంటే ఇంకో 5 ఏళ్ళు సీఎం ఉంటాడు. సత్యంత వరకు అయితే ఉండడు కదా సీఎం. కానీ ఈ ప్రజానికం భూమి మీద బతికున్నంత వరకు హైదరాబాద్ను నమ్ముకుని దేశం నలుమూలల నుంచి ప్రజలు వస్తున్నారు నివసించడానికే. హైదరాబాద్కున్న ప్రాశస్తం అటువంటిది. మరి ఆ హైదరాబాద్ ప్రాశస్తాన్ని కాపాడాలని ఎంతమంది వ్యతిరేకించినా
ఏమంటారు భూ కబ్జాదారులు రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ తిరిగినా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇవాళ పని చేస్తున్నాడు. అదే కేటీ రామారావు చుట్టూ 10 ఏళ్ళు ఎవరుండ్రి అన్న భూ కబ్జాదారులు వేల ఎకరాలు కబ్జాలు చేసిన వాళ్ళు ఆయన దగ్గర ఉండ్రి. మరి ఆయన ఎందుకు చేయలేడు? అందుకే ఆయన మొహం లేదు. ఈ రోజు హైదరాబాద్ అర్బన్ లో ఓట్లు ఎక్కువ వచ్చినాయి మొన్న. వాళ్ళు ఏదో అనుకున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఒకటి హర్షవర్ధన్ గారు, నేనేమంటున్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ మూసి ప్రక్షాళన అనేది ఆగదంటారు, ఖచ్చితంగా చేసి తీరుతామంటారు. ఖచ్చితంగా చేస్తాడు. కాకపోతే మాకున్నటువంటి రంగనాథ్ గారు కానీ, హైడ్రా చైర్మన్, మా ముఖ్యమంత్రి గారు కానీ డైనమిక్ గా ఇలా పనులు చేస్తా ఉన్నారు. ఆ చేసే క్రమంలో ఎక్కడన్నా ఉంటదన్న లాస్ట్ కు దసరా పండుగ రోజు షెమ్మి ఆకు తెంపుకుందామని చెట్టు కడుకోతే కూడా తోపులాట ఉంటది, అంగిల్ జిగిపోతాయి, చేతులకు ముళ్ళు గుచ్చుకుంటాయి. అంటే దేవుడి కార్యక్రమంలో కూడా తోపులాటలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు గిట్టను వాడెవడో వచ్చి ఒక చిన్న రాయి వేస్తే అదొక వివాదాస్పదంగా సోషల్ మీడియా, మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో రావడం సహజమే. దానికి భయపడో లేకపోతే అట్లా గొడవ అయింది కాబట్టి ప్రజలంతా తిరుగుబాటు చేస్తున్నారనో ఉండదు. ఆబ్వియస్లీ ప్రతి వ్యక్తి తన స్వార్థం చూసుకున్నాడు 10 ఏళ్లలో. ఆ స్వార్థం చూసుకున్న వ్యక్తులు ఈ రోజు రేవంత్ రెడ్డి నిర్ణయం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళే బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు తప్ప కామన్ పీపుల్ నష్టపోయిన వాళ్ళు అంటే నాలాలకు అడ్డంగా నాలాలు తీసేసి తూములు తీసేసి ఒక అపార్ట్మెంట్ కడితే ఆ అపార్ట్మెంట్ పక్కన ఉన్న ఒక చిన్న కుటీర మోడు 10 ఏళ్ళు